రిలీజ్ అయింది కాబట్టి ఆ వీడియో చూసి అమ్మాయి ఫోన్ చేసింది నాకు. అంటే అట్లా ఫీల్ అవుతున్నాడు అది ఇది అని చెప్పేసి అని అడిగింది. నేను ఎందుకు ఫీల్ అయ్యాను అసలు? ఆ పిల్ల గురించి ఎవడు ఫీల్ అయ్యిండే? రీజన్ చెప్పలేదు, బాధపడ్డది. నేను కూడా చెప్పిన. ఎవరికి చెప్పదలే, రీజన్లు చెప్పదాం. రీజన్ చెప్పకుండా వద్దు అని చెప్పిన కదా, దానికి సారీ చెప్పు వంశీకి అని అన్నది. ఏదైనా సరే కిందన వాడో పైన వాడో టార్చరా, అది ఏదైనా చచ్చిపోవడమా నీ చేతుల్లో జరుగుతుంది. వదిలేయి దాని గురించి. అసలు ఇందులో కోపం రావడానికి ఏం లేదు. ఎందుకు మాట్లాడాలని మాట్లాడు, నాకు వద్దు. ఆమె ఎంత ఏడ్చిందో నాకు తెలుసు వంశీ, నేను కూడా ఆ గర్ల్నే కదా. ఏ అమ్మాయి కోసం లేదు, ఓకే? నా లైఫ్ లో ఒక్కదానివే ఉన్నావు, ఇట్టే ఉండు ప్రశాంతంగా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ నైనీ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. మీరు లాస్ట్ వీడియో చూసి ఉంటారు వంశీ ఛానల్లో. ఏంది అని అంటే లాస్ట్గా క్లారిటీ వచ్చింది. సో దాంట్లో వంశీ సఫర్ అవుతున్నాడు అని. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత అమ్మాయి నాకు కాల్ చేసింది. నా నెంబర్ ఇలా కనుక్కున్నావు అది ఇది అని అడిగితే కూడా వేరే రీజన్స్ చెప్పింది. అండ్ అమ్మాయి నాకు ఫోన్ చేసి నిజంగానే కొంచెం ఎమోషనల్ అయ్యి మాట్లాడింది. అసలు రీజన్ ఏంటి అని అడిగితే కూడా రీజన్ ఏం చెప్పలేదు. ఆ దానికి పట్టుకొని నాకు మొత్తం అసలు కోపం ఏం అనిపించలేదు. అమ్మాయి మాట్లాడే దానిలో అది అసలు ఏం అనిపించలేదు, కానీ చిన్నగా జెలస్ మాత్రం అనిపించింది. అండ్ ఇంకా అమ్మాయి కూడా పెళ్ళి అయిపోతుంది కాబట్టి తను హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వంశీ గురించి అడిగింది. సో తను ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అని చెప్పింది. ఈ టాపిక్ అంతా నేను వంశీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఏం లేదు, ఆ వీడియో చూసి అమ్మాయి నాకు కాల్ చేసింది అని అంటే ఇక్కడ మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో వంశీకి కూడా నేను చెప్పాలి కాబట్టి. సో ఈ దాంట్లో వంశీకి కూడా ఏం కాలేదు, జస్ట్ హ్యాపీగా ఉండాలని అమ్మాయి చూస్తుంది కాబట్టి ఈ వీడియో కూడా దాని తర్వాత ఆ అమ్మాయి రిలీఫ్గా ఉంటుంది, దాని తర్వాతకి వంశీ కూడా రిలీఫ్గా ఉంటుంది కాబట్టి ఈ చిన్న వీడియో వంశీ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏమైతే డిస్కస్ చేసిందో వెళ్ళి చెప్తారండి. హలో, ఇంటర్వ్యూ దగ్గరికి జరుగు. అంటే కొన్ని టాపిక్స్ దగ్గరుండే మాట్లాడాలి కదా. నన్ను ప్రశాంతంగా ఉండడం అసలు లొల్లేం కాదు, ఎందుకు ఎక్స్ప్రెషన్ అసలు? మళ్ళీ ఏంది, రాత్రి వస్తేవి రాత్రి ఒకటి, ఇప్పుడు ఒకటి మళ్ళా. సరే కానీ మనం నిన్న ఒక వీడియో తీసినాం, నీ ఛానల్లో రిలీజ్ అయింది కదా. అంటే ఆ ఛానల్లో సరే నేను రిలీజ్ అయింది కాబట్టి ఆ వీడియో చూసి అమ్మాయి ఫోన్ చేసింది నాకు. ఎక్స్ ఎందుకు చేసింది అని అంటే వీడియో చూసిందంట పాపం. అమ్మాయి కూడా ఏం జోక్ కాదురా, నిజం. నెంబర్ ఎట్లా అది ఇది అని కూడా అడిగినానా. అడిగితే ఏమని చెప్పింది, మీ ఫ్రెండ్స్ ఎవరితోనో తీసుకొని మాట్లాడినా అని తీసుకున్నా నీతో మాట్లాడడానికి అని చెప్పేసి అన్నది. ఇంకా ఆమె నాతో ఏం సీరియస్గా మాట్లాడలేదు, ఇంకా ఏం అనలేదు నీ గురించి. ఏంటంటే కొంచెం చిన్న, నేనేం మాట్లాడలేదు అది చెప్తున్నా. అన్నోన్ పర్సన్ ఎవరో ఏదో నెంబర్ అనుకొని నేను లిఫ్ట్ చేసిన. తీరా చూస్తే ఇట్లా నేను అని చెప్పేసాను. నాకు పేరు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ పేరు చెప్పట్లేదు. ఇట్లా వీడియో చూసినా నాకు కూడా బాధేస్తుంది, ఎందుకు ఆ పర్సన్ అట్లా అయిపోయింది అంటే అట్లా ఫీల్ అవుతున్నాడు అది ఇది అని చెప్పేసి అని అడిగి. ఎందుకు ఫీల్ అయ్యాను అసలు? ఆ పిల్ల గురించి ఎవడు ఫీల్ అయ్యిండే? నేను కూడా అదే చెప్పిన. చేసినామని చేసుకుంటే నీ పెంటల్ గింటల్ అన్నకు మరి ఎవడ పెట్టిండి? నేను చెప్పినా నీకు బాధపడుతున్నాను, నేనే లైట్ తీసుకున్నాను. నువ్వు ఎందుకు లేనిది తెచ్చి మళ్ళీ పుల్ల పెట్టి దాన్ని అంటించి ఇంత పెద్ద చేసి. ఇప్పుడు నేనేం చెప్పట్లే వంశీ. ఇప్పుడు ఆ వీడియో చూసి అమ్మాయి నాకు కాల్ చేసింది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాతకి నువ్వేమున్నా ఆమెతో ఏం చెప్పాలి అనుకుంటే ఆమెకు చెప్తే ఆమె కూడా ఇంకా రిలీఫ్ అయిపోతుంది. నేనేం చెప్పాలనుకోవట్లేదు, నాకే చెప్పేసిన చాలా. అమ్మాయి ఏమని చెప్పింది అని అంటే ఆ పర్సన్ ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నాడు, ఓకే కొన్ని ఇష్యూస్ వల్ల అట్లా జరిగిపోయింది అని చెప్పేసి ఎందుకు అట్లా అయ్యింది అనేది కూడా నేను అడిగితే నాకు రీజన్ చెప్పలేదు, బాధపడ్డది. నేను కూడా చెప్పిన. రీజన్లు చెప్పదాం. ఆమె రీజన్ చెప్పలేదు కానీ మస్తు ఏడ్చింది, బాధపడ్డది. అండ్ ఏం లేనప్పుడు నేను అబద్ధం చెప్తానా చెప్పు?
నిజం. మీ అమ్మాయిలు చెప్పేవి అబద్ధాలు కానీ లేదు, అమ్మాయి ఏడ్చింది. అసలు ఏం లేనప్పుడు ఎందుకు ఏడుపు ఈ బాధ అని అంటే, ఉంటుంది కదా 11 years నా కోసం ఒక అబ్బాయి ఇట్లున్నాడు అని చెప్పేసి మాట్లాడింది. సరే సరే ఇప్పుడు నేను వంశీకి ఏం చెప్పాలి అని అడిగిన. అంటే ఏం చెప్పకు పో, వీడియో ఆపే, వీడియో అప్లోడ్ కూడా కదా, లైట్ తీసుకో. ఎందుకు అప్లోడ్ అవ్వదు? పిచ్చిలేసి దానికి ఎన్ని వీడియోలు పెడతావు? ఇదేమన్నా ఇదే అయిపోయింది, ఇదే ఫైనల్. అమ్మాయికి ఇంకా పెళ్ళి అయిపోతుందంట. అమ్మాయి అయిపోయి మనకింది, మనకేంది కాదు. అవి ఏంటంటే అమ్మాయి నీకు కొన్ని చెప్పమని చెప్పింది. సో నాలాంటి దేవత వచ్చింది కాబట్టి నిన్ను కూడా మంచిగా ఉండమని చెప్పింది. అండ్ అమ్మాయి నీకు సారీ కూడా చెప్పమని చెప్పింది. అంటే రీజన్ లేకుండా ఆమె యాక్సెప్ట్ చేయలేదు కదా, అందుకు ఆమె కూడా నాకు రీజన్ చెప్పలేదు. నేను చాలా మంచిగా మాట్లాడినా, మీరు అనుకుంటేనే మాట్లాడినా, అండి అనుకుంటేనే మాట్లాడినా. రీజన్ చెప్పకుండా వద్దు అని చెప్పిన కదా, దానికి సారీ చెప్పు వంశీకి అని అన్నది. సరే చెప్తా అని చెప్పిన. ఇంకేమైనా చెప్పాలా అంటే, సో నువ్వు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పింది. మళ్ళీ దాని తర్వాత హ్యాపీగా ఉండాలని చెప్పింది. పేరెంట్స్ని మంచిగా చూసుకోమని చెప్పింది. మేము ఆల్రెడీ అవన్నీ చేస్తున్నాం అని చెప్పాలి. అట్లనే అడ్డం మాట్లాడాము. ఓకే వాళ్ళ అవతల మంచులు మంచిగా. నాదెందుకు మాట్లాడతావు అడ్డం? అమ్మ మరి అదే చెప్పాలా? నేనేమని చెప్పినా? నాతో అయితే ఎగురుతావు కదా, మీతో వాళ్ళ దగ్గర. అసలు ఎగరడానికి ఆమె నాతో లొల్లి పడుతుందా? మీరు రేపు పెళ్లి చేసుకుని పోయే అమ్మాయి కదా. మళ్ళీ పెళ్లి చేసుకుని పోయే అమ్మాయి నువ్వు ఎందుకు తెచ్చి పెట్టినావు రాత్రి? మళ్ళా అమ్మాయికి ఏదో ఒక రిగ్రెట్ ఉండడం వల్ల నాకు ఫోన్ చేసింది అని అనిపించింది. లాస్ట్ ఇంకా ఒకసారి నేను ఏమంటున్నా అంటే, అమ్మాయికి ఫోన్ చేస్తాం. అమ్మాయికి ఫోన్ చేసి లాస్ట్ మాట్లాడి ఇంకా అమ్మాయికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పేసి చేసేసి. ఏమొద్దు, ఎందుకేమొద్దు? వీడికే చాలా చేసినావు, మూసుకో. మస్తు చేసినావు వీడికే. నేను అసలు నాకు సంబంధం లేని మ్యాటర్. అసలు ఆ పిల్ల గురించి ఎవరు బాధపడలే. ఫస్ట్ థింగ్ అది. సెకండరీ అసలు నాకు అసలు ఆ థాటే లేదు. నేను హ్యాపీగా ఉన్నా ప్రెసెంట్. ఏదైనా సరే కిందన వాడో పైన వాడో టార్చరా, అది ఏదైనా చచ్చిపోవడమా నీ చేతుల్లో జరుగుతుంది. వదిలేయి దాని గురించి. నువ్వు దాన్ని పట్టుకొని పీకక్. ఇంకా నేనేం పీకను పాపం, మాట్లాడు. ఏం మాట్లాడు? చెప్పే మస్తు చెప్పేసిన ఇప్పటికి. వాళ్ళ నాన్నకి చెప్పినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినా, ఇంటి పాద మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చెప్పినా. మూసుకో. ఇంకొక 3 days ఒక్క టాపిక్ నా కోసం, ఇది ఒక్కటి చెయ్యి. మూసుకొని వెళ్ళిపో. ఇది ఒక్కటి చెయ్యి. నేనేం అడగను రా ఇంకా. నువ్వా? ఇంకేం అడగను అస్సలు. అమ్మాయితో మాట్లాడు. అమ్మాయికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పి, ఇంకా ఒక లైఫ్ చూసుకున్నావు కదా, హ్యాపీగా ఉండని చెప్పు. ఆమె మాట్లాడుతుందో ఇందాము. ఈడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది నీకు, అందుకనే మాట్లాడదాం అంటున్నావు. అవన్నీ నాలే. డౌట్ ఎందుకు? ఏమో నీకు ఎన్నో ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళే కదా, పెళ్ళైన వాళ్ళు చాలా చాలా ఉన్నాయి కదా. నాకేం డౌట్లు లేవు. సో అమ్మాయితో మాట్లాడు. నేను ఫోన్ చేసినా మూసుకున్నావు. నేను మాట్లాడను, నాకు వద్దు, మూసుకొని ఉండు. నేనేం మూసుకొని ఉండను. కోపం తెప్పేగా. అసలు ఇందులో కోపం రావడానికి ఏం లేదు. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడను, నాకు వద్దు. నేను ఆల్రెడీ వదిలేసి అయిపోయింది. 2 years దాటిపోయింది. సరే ఈ వీడియోలో మీకు ఏం చెప్తావో చెప్పు. నేనేం చెప్పను, హ్యాపీగా ఉండండి చాలు. ఆ ఒక్క చిన్నవాడు నాకు సరిపోతలే, సోల్ నుండి రావాలా. ఆ పిల్లది నీకెందుకే అసలు? ఆమె ఎంత ఏడ్చిందో నాకు తెలుసు వంశీ. నేను కూడా ఆ గర్ల్నే కదా. ఇప్పుడు నేను ఒక గర్ల్ని కాబట్టి అవతల గర్ల్ ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి కూడా నాకు తెలుస్తుంది కదా. ఆమె చాలా ఏడ్చింది, చాలా చెప్పింది, కానీ నీకేం చెప్పట్లే. ఎందుకంటే నేను అక్కడ జెలస్ ఫీల్ అయినా. నా పిల్లగాడి గురించి నాతోనే చెప్పుకుంటూ ఉంటే నాకు జెలస్ రాదా? నాకు ఒకటి కామెడీ అనిపించింది తెలుసా. ఫస్ట్ థింగ్ అది ఏడ్చింది అంటారు, అది కాక నా గురించి బాగా చెప్పింది అంటారు. ఏం చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఏం చెప్పింది చెప్పు. ఏం చెప్పి అంటే నీకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది. క్యూరియాసిటీ ఏం లేదు బొక్క. ఫోన్ చేస్తా మాట్లాడు. ఆమె ఏం చెప్పిందో నీకు ఆల్రెడీ చెప్పినా. టాపిక్ ఇంతటితో ఎండ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నువ్వు అడిగినావుగా ఏం మాట్లాడింది అని. నువ్వు మస్తు మాట్లాడింది, ఏడ్ చేసింది, తొక్కాటే నా గురించి ఎందుకు ఏడుతుంది అసలు? ఏమన్నా లాస్ట్ కాబట్టి ఏడ్చిందిరా. అసలు ఏం లాస్ట్? అసలు ఎందుకు లాస్ట్? ఫస్ట్ ఏడు ఉంది అసలు, ఫస్టే లేదు, లాస్ట్ ఎందుకు వచ్చింది? మరి ఏం లేకపోతే ఆమెకి ఏదో ఒక ఫీలింగ్ ఉంటేనే కదా ఏడుస్తుంది, బాధపడుతుంది. నువ్వు కొత్త కాన్సెప్ట్లు పెట్టినావు అనుకో, మళ్ళా చెప్తున్నా. కొత్త కాన్సెప్ట్ పెట్టినా నువ్వేం చెయ్యలేవు. అసలు నేను ఎందుకు చేయాలి? నాకు అవసరమే లేదంటారా? సరే అవసరం లేదు కాబట్టి ఆమె ఏమని చెప్పింది. సేమ్ ఇందాక చెప్పినా కదా. సో రిజెక్ట్ చేయడానికి రీజన్ నాకు కూడా చెప్పలేదు.
ఏం లేనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడిగిన, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఏం లేదు అని అన్నది. ఇంకా తర్వాతకి మన ఇద్దరు రిలేషన్ గురించి కొన్ని అడ్వైజెస్ ఇచ్చింది. సో నిన్ను ఆమె ఎందుకు ఇయడం, ఆమెకేం తెలుసు బొక్క. నిన్ను నేను మంచిగా చూసుకోవాలంట ఆమె ఇట్లా చెప్పింది. అట్లా ఏడ్చుకుంటా నిజంగా రాలేడని చెప్పాల్సిందే మరి. మేబీ నిజంగానే నేను నీ లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్సెప్ట్ చేసేదేమో అనిపించింది. ఆమె మాట్లాడితే ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది చెప్తా చెప్పు, ఏం చెప్పిందో చెప్తున్నావు కదా అవే. అంతేనా? ఏడిచిందంటే నవ్వుతున్నా. ఆమె ప్రామిస్ చేసుకుంది, ఏడిచిందని నవ్వొస్తుందా? నేను ఎందుకు చెప్తాను నీతో, ఎందుకు ఏడవదు? మీరు ఏడిచే రకాలు కాదు, ఏడిపించే రకాలు. కానీ ఇప్పుడు ఏంది మాట్లాడము ఇతను, ఆమెతో మాట్లాడాలా? కెమెరాలో చూసి మాట్లాడాలా? ఫోన్ చేస్తా మాట్లాడు. నేనే అస్సలు ఇమాజిన్ కూడా ఎప్పుడు కొడతా పక్క. నన్ను కొడతావా? అసలు ఆ టాపిక్కే వద్దన్నా. అసలు లేదు, తీసుకురాలేదు, నువ్వే తెచ్చి పెట్టినావు పెంట. కెమెరా ముందు ఎప్పుడు తీసుకురావద్దు అనుకుంటా నేను. ఏంది నడువిగా చాలు, మస్తు చేసేసినావు. మాట్లాడతావా లేదా? మాట్లాడిన ఇద్దరు కొబ్బు చెప్పు. ఏం లేదా, హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు. మంచిగా చెప్పురా, నవ్వుకుంటా. హ్యాపీగా ఉండు, చాలా బాధగా ఏం లేదు, హ్యాపీగానే నేను కూడా. నైన్తారా నేను హ్యాపీగా ఉన్నాం. నువ్వు మమ్మల్ని మా వీడియోలు చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఉండు. అప్పుడప్పుడు ఏదైనా టిప్స్ కావాలంటే మమ్మల్ని చూసి నేర్చుకో. మొన్న ఒకటి చెప్పినావు కదా, ఏంటి? ఒకటి వార్నింగ్ ఇచ్చినా అని చెప్పి. ఎవరికి గుర్తులేదు. వార్నింగ్ ఇచ్చినావు కదా, మైక్ పెట్టుకోవాలి. సరే గైస్, అది ఆఫ్ కెమెరా డిస్కషన్ అనమాట మా ఇద్దరికి. సో గైస్ ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నా ప్రజెంట్. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. నా స్టోరీలు నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఏమనుకుర్రా బాబు. నా స్టోరీలు, నా స్టేటస్లు ఇవన్నీ నా పర్సనల్, అంతమించి ఏం లేదు. నా పర్సనల్ అంటే నేను చాలా కష్టపడుతున్నా, నాకు ఏం రావట్లేదు అనే బాధ అంతే. ఎవరికి షేర్ చేసుకోలేను నేను, అది ఎవరికి షేర్ చేసుకోలేను. దీనికి అసలే చేసుకోలేను, టైం వేస్ట్ చేసుకున్నా కూడా ఇలా ఇనిలు వదిలేస్తుంది. సో అందుకే ఎవరికి షేర్ చేసుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నా. అవసరమైతే అంటే లైక్ మీకు నా అన్న బాధ చెప్పుకుంటున్నాడు అంటే ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే చేయండి, అంతేగాని ఇంకేం ఆలోచించకండి. నేను ఎవరి కోసం పెట్టట్లేదు, నా కోసమే నేను పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇస్తున్న క్లారిటీ, ఏ అమ్మాయి కోసం లేదు. ఓకే, నా లైఫ్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఇట్టే ఉండు ప్రశాంతంగా. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అని వీక్ పడదొప్పిన, మళ్ళీ అలాగ కూడా చెప్తే గలీజ్ ఉంటుంది. ఈ వీడియో నేను ఎందుకు కొట్టినా అంటే, ఆ వీడియో చూసి అమ్మాయి నాకు కాల్ చేసిందా. ఈ వీడియో చూసి నాకు కాల్ చేస్తా? నీకెందుకు చేస్తుంది? మళ్ళీ నువ్వు చెప్పేదట్టే ఉంది. మళ్ళీ లేదు, ఈ వీడియో వల్ల ఆమెకి ఇంకా నీ మైండ్ లో ఏం లేదు, రిలీఫ్ గా నేను హ్యాపీగానే ఉన్నా. నా మైండ్ లో నిజంగానే ఏం లేదు, ఇప్పుడు కాదు ఎప్పుడు లేదు. అప్పుడే లాస్ట్ ఎప్పుడైతే మాట్లాడినామో మీ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు అదే లాస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పిన. అసలు నాకు చాలా కామెడీ ఉంది. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తారో, ఎందుకంటే నేను నిజంగానే చాలా నవ్వుకుంటున్నా అది చూసి, అంతే. ఇంకా అంతమించి ఏం లేదు. సో చూసినారు కదా, ఎవరైతే నాకు కాల్ చేసినారో ఆడ మైండ్లో ఏం లేదు. అండ్ మీరు కూడా ఎక్కువ ఆలోచించకండి. మీ మ్యారేజ్ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండాలనుకుంటుంటే, ఎందుకంటే బలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ హస్బెండ్ మళ్ళీ తాగొచ్చి కొట్టుడు అవన్నీ చేయొద్దు కదా, వంశీ టాపిక్ తీసి అని. ఆల్రెడీ ఆయన చూసి ఫుల్ నవ్వినాడు. ఎన్ని చెప్పొద్దు. సో గైస్ నేనేం చేయలేదు. ఇంత నవ్వుకున్నా నేను ఆ వీడియో చూసి నిన్ను వచ్చి ఊకే ఏదో సోది. ఆయన ఫేస్ కూడా గుర్తొచ్చింది నాకు ఇప్పుడిప్పుడే, అందుకొరకే నవ్వు వచ్చింది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా రిలేషన్లో కూడా హ్యాపీగా ఉన్నాం. తొందరలో మేము కూడా ఏదో ఒకటి చెప్తాం అనమాట మీకు, గుడ్ న్యూస్. ఏం లేదు గైస్, ఇప్పుడు ఏం చెప్పాం గుడ్ న్యూస్. ఏమో పీక్ వీడియోలు చేస్తుంది, గుడ్ న్యూస్లు కావాలట. ఫస్ట్ ఉన్న అప్పులు తీసుకో, నడు. సరే గైస్, బాయ్.